బాపట్ల జిల్లా అద్దంకి డిపో వద్ద ఎన్ఎంయూఏ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు 2 రోజుల రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎంయూఏ బాపట్ల జిల్లా సెక్రటరీ తులసి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత 2019 జీవోను అమలు చేయాలని, గత 4 సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు అనారోగ్య సెలవులకు పూర్తి జీతం ఇవ్వాలని, ఈహెచ్ఎస్ స్థానంలోని పాత వైద్య విధానాన్ని కొనసాగించాలని, ఆర్టీసీలో ఉన్న విధంగా కేడర్ స్ట్రెంత్ ను అమలు చేయాలని, ట్రాన్స్ఫర్లు పారదర్శకంగా అమలు చేయాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అద్దంకి డిపో సెక్రటరీ అనపర్తి వందనం బాబు, ట్రెజరర్ మంద ఆంజనేయులు, సభ్యులు శీలం ప్రకాష్ రావు, ఎన్ఎంయూఏ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి రమణారెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి రమణారెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి రమణారెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వై శ్రీనివాసరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి వై శ్రీనివాసరావు గారి నాయకత్వం. జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్, జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్. ఏవైతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన అద్దంకి డిపో నందు గతంలో 2 రోజులు ఎర్ర బ్యాడ్జీలు ధరించడం జరిగింది. తర్వాత 2 గేటీ మీటింగ్లు తెలియపరిచాము. ఏవైతే ప్రధాన డిమాండ్ అయినటువంటి ఆ 20 డిమాండ్లతోటి ఒకరోజు ప్లకార్డ్స్ ప్రదర్శన జరిగింది. తర్వాత అంతిమలో భాగంగా ఈరోజు రేపు 28, 29 2 రోజుల పాటు రాష్ట్ర కమిటీ అన్ని డిపోలలో ఈ రిలే నిరాహార దీక్షలు ఏర్పాటు చేసి మన యొక్క నిరసనను రాష్ట్ర ప్రభుత్వానికైనా యాజమాన్యాన్ని తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ 2 రోజులు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అద్దంకి డిపో నందు మొదటి రోజు భాగంగా ఈ రిలే దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 10 గంటలప్పుడు ఈ శిబిరం స్టార్ట్ అయింది. అనేక మంది నిరసనకారులు ఈ సమావేశానికి రావడం చాలా సంతోషకరం. ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రధాన సమస్యలు 2019 సర్క్యులర్ ఇంప్లిమెంటేషన్ గురించి, అది సరిగా ఇంప్లిమెంటేషన్ కాక చిన్న కేసులకు కూడా గతంలో పాయింట్లు ఉండేవి. ఇప్పుడు వాటిని సస్పెండ్ చేయడం, రిమూవ్ చేయడం, వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే చిన్న కేసులకు కూడా ఇంక్రిమెంట్లు పోయి అది వారి రిటైర్మెంట్ టైంకి ఇది లక్షల్లో ప్రభావం చూపడం వల్ల వాళ్ళు ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అది ఒకటి మేము ప్రధానంగా 2019 సర్క్యులర్ని యాస్టీజ్గా గతంలో ఎలాగుందో ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని ఒకటి పెట్టి ఉన్నాము. అలాగే అక్రమ సస్పెండ్లు, రిమూవల్లు లేకుండా ఏదైనా పాయింట్ సిస్టమ్, గతంలో పాయింట్ సిస్టమ్ రావాలని మేము ముఖ్యంగా కోరుకుంటున్నాము. ఏవైతే డిపోలో గత 4-5 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు ఆగిపోయి ఉన్నాయి, ఆ ఖాళీలని ఈ కండక్టర్ డ్రైవర్లతోటి ఓడి రూపంలో చేయడం వల్ల ఈ కండక్టర్ డ్రైవర్లకి లీవ్ పొజిషన్ చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల డైలీ డీడీలు పట్టడం ఇబ్బందిగా ఉండటం, కొంతమంది చేయగలిగిన వాళ్ళు, చేయలేని వాళ్ళు, ఈ అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఈ ఎండాకాలం అనేది బాగా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే మన ప్రమోషన్లు వచ్చి ఏడీసీలు ఉన్నట్లయితే ఆ కొరత ఉండేది కాదు. కాబట్టి ఆ ప్రమోషన్లు కూడా మేము చేయాలని చూస్తున్నాము. అదే మహిళలు 3 రోజుల పాటు స్పెషల్ టైంలో వాడికి లేడీస్కి సపరేట్గా సెలవులు ఉంటాయి. ఆ 3 రోజులు ప్రతి నెలలో 3 రోజులు కంపల్సరీగా వారికి సెలవు మంజూరు చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చి ఉంది. అలాగే నాన్ ఆపరేషన్ ఉద్యోగులు మరియు ఈహెచ్ఎస్ గతంలో పాత వైద్య విధానాన్ని కొనసాగించాలని రాష్ట్ర కమిటీ ప్రధానంగా పిలుపునిచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆర్టీసీలో విలీనం అయిన తర్వాత ఈ పాత వైద్య విధానాన్ని తొలగించారో అప్పుడు నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈహెచ్ఎస్ కార్డు కేవలం ఒక్క ఓపీకి తప్ప తర్వాత అన్ని టెస్టులకి డబ్బులు పెట్టుకొని చేయడం ఇవన్నీ చాలా ఇబ్బంది అయింది. కాబట్టి
ఏ విధంగా అయితే గతంలో పాత వైద్యాలను మన ఆర్టీసీ ద్వారా మన ఆర్టీసీ వాళ్ళ కానినప్పుడు పక్షంలో దగ్గరలో ఉన్న ఏదైనా హాస్పిటల్లో వాళ్ళు రిఫర్ చేసేలాగా అక్కడంతా ఖర్చుని యాజమాన్యం భరించేలాగా అది ఒకటి చేయాలని రాష్ట్ర కమిటీ గట్టిగా పిలుపునివ్వడం జరిగింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల వాళ్ళ వేతనాలు కూడా చెల్లించాలని, అలాగే నైట్ అలవెన్స్లు గతంలో 300 నుంచి 400 రూపాయల మధ్యలో ఉండేవి, దాన్ని ఈ మధ్య 150 రూపాయలు కుదించారు. దానివల్ల ఆర్థికంగా చాలామంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాదాపుగా 120 డిమాండ్లతోటి ప్రధానంగా మన ఈ రాష్ట్ర కమిటీ దాదాపుగా నెల రోజుల నుంచి ఈ నిరసన తెలియజేస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి మా జిల్లా కార్యదర్శి అయినటువంటి తులసీనన్న గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన సంఘీభావం తెలియడానికి మా అర్ధంకి శిబిరానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం తెలియజేస్తున్నాను. సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఉద్యోగస్తులందరూ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న అనేకమైన సమస్యల మీద పోరాటం, 3వ దశ పోరాటం అయింది. ముందుగా ఎర్ర బ్యాడ్జీలు ధరించి 2 రోజులు నిరసన తెలియజేశారు. ఆ తర్వాత 2 రోజులు ప్రతి డిపోలో గేట్ మీటింగ్లు పెట్టి నిరసన తెలియజేశారు. ఇప్పుడు ఇవాళ రేపు 2 రోజులు రిలే నిరాహార దీక్షలు జరపడం జరుగుతుంది. ఈ సమస్యలు చాలా ఉన్నాయి. ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యం 2019 సర్క్యులర్ అమలు జరపాలని. ఈ సర్క్యులర్ అమలు జరపడం వల్ల ఎంతోమంది ఉద్యోగాలు ఇంక్రిమెంట్లు పోగొట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ నైట్ అవుట్లు 143 సర్క్యులర్ ప్రకారం 150 బదులు 400 ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఇంకా డిప్యుటేషన్లో, ప్రమోషన్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ పరిష్కరించాలని చెప్పి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఈ 2 రోజులు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ముఖ్యమైన డిమాండ్లు ఏంటి? ముఖ్యమైన డిమాండ్ వచ్చేసి 2019 సర్క్యులర్ అమలు చేయాలి. కార్మికుల్లో చాలా అలజడి ఉంది. ఈ సర్క్యులర్ చాలా జిల్లాల్లో జరగట్లేదు. ఒక బాపట్ల జిల్లాలో కొద్దిగా పర్లేదు, బాగానే జరుగుతుంది. మిగతా జిల్లాల్లో చాలా దారుణంగా ఉంది. 40 రోజుల పైన 50 రోజుల పై నుంచి కాకినాడ జిల్లాలో పోరాడుతున్నారు. వాళ్ళ సంఘీభావం కూడా మేము ప్రకటిస్తున్నాం. ఏహెచ్ఎస్ ఈరోజు గవర్నమెంట్, మేము ఆర్టీసీలో ఉన్నప్పుడు ఎంత ట్రీట్మెంట్కైనా మా సంస్థ భరించేది. కానీ ఈరోజు ఏహెచ్ఎస్ వల్ల మాకు నెలకు 210 రూపాయలు కట్ అవుతున్నా కానీ ఓన్లీ ఓపీకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఏదైనా సర్జరీ చేయించుకున్న వాళ్ళు తప్పితే ఏ ఉపయోగపడలేదు. సరే, ఎక్స్రేలు కానీ స్కానింగ్లు కానీ అన్నిటి కూడా మేము ఉద్యోగస్తులు పెట్టుకోవాల్సి వస్తుంది. మాకు ఏహెచ్ఎస్ అనేది వృధాగా ఉంది. దయచేసి ఏహెచ్ఎస్ పద్ధతి మార్చాలని చెప్పి మా మెయిన్ డిమాండు. ఇంకా చైల్డ్ కేర్ లీవ్ అండి. ఇప్పుడు పిల్లలకి 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలని సర్క్యులర్లో ఉంది. కానీ ఏ డిపోలో కానీ అమలు జరగట్లేదు. పిల్లలతో ఉద్యోగాలు చేసుకుంటూ వైపు కుటుంబంతో తీవ్ర ఇబ్బంది పడతారు మహిళా కండక్టర్లు. వాళ్ళ ముందు చైల్డ్ కేర్ లీవ్ అనేది ప్రతి డిపోలో ఇవ్వాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్గా ఉంది. డిప్యుటేషను, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ సొంత ఊళ్ళలో డిప్యుటేషన్ అడిగితే ఎక్కడ సరిగ్గా ఇవ్వట్లేదు. ఆ డిప్యుటేషన్ విషయంలో కూడా జరగాలి. నైట్ అవుట్లు, ఇంకా ప్రమోషన్లు. చాలా సంవత్సరాలు 30 ఏళ్ళు పని చేసిన వాళ్ళు కూడా ఈరోజు సేమ్ కేటగిరీలో పనిచేస్తూ ప్రమోషన్ల కోసం చాలా సంవత్సరాల నుంచి ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రమోషన్లు ఒకటి ఇవ్వాలి. ట్రాన్స్ఫర్ల విషయంలో పారదర్శకంగా ఉండాలి, అది ఒక డిమాండు. గ్యారేజ్ సోదరులు సరైన టూల్స్ లేక, కొన్ని డిపోల్లో అయితే సరైన డిపోలో ఉద్యోగులు లేక గ్యారేజ్లో 2-3 చేసే పని ఒకరి చేత చేయించుకుంటున్నారు. దయచేసి గ్యారేజ్ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి మేము ఈ సభాపూర్వకం కోరుతాం.